ఆదిత్యని కాపాడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆనంది నిజం తెలుసుకుని జీవనని అరెస్ట్ చేయించిన సునంద అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శశికాంత్ అయితే చాలా బాధపడుతూ ఉండగా అప్పుడే చైతూ వచ్చి, ఏంటి నాన్న, అన్నయ్య వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మీరేమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఎందుకుంటున్నారు అని అడుగుతూ ఉంటాడు. ఏం చేయమంటావో, ఇదంతా నా వల్లే జరిగింది. నేను చేసిన తప్పుకి నా కొడుకు కోడలు శిక్ష అనుభవిస్తున్నారు. మీ అమ్మ మూర్ఖత్వానికి ఆదిత్య నాకు దూరం అయిపోయాడు అని అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక అక్కడికి వస్తుంది సునంద. సునంద వచ్చి, ఏంటి నాది మూర్ఖత్వమా? ఎంతసేపు మీ కోడలు గొప్పతనం గుర్తిస్తారు కానీ నన్నెందుకు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు? అంతేలే, అర్థం చేసుకునే వాళ్ళైతే ఎప్పుడూ అర్థం చేసుకొని నా ఇష్ట ప్రకారం నడుచుకునేవాళ్ళు అని అంటూ ఉంటుంది సునంద. ఏంటి, నీ ఇష్ట ప్రకారం నడుచుకోవడం లేదా? ప్రతిదీ నువ్వు చెప్పినట్టు చేస్తున్నాను కదా సునంద. నా జీవితాన్ని కూడా నీ చేతిలోనే కదా పెట్టాను. భర్త ఇష్టాలను భార్య ఎప్పుడూ కూడా ఇష్టపడుతుంది. కానీ నేను నీ కోసం, నీ ఇష్టం కోసం నా ఇష్టాలను అన్ని త్యాగం చేశాను. నువ్వు చెప్పినట్టే చేశాను. మనసు చంపుకొని ఎన్నోసార్లు నీ ముందు తల వంచాను అని శశికాంత్ అయితే అంటాడు. నిండు గర్భిణీనైన పూర్ణిమని వదిలేసేయండి, తనకి మీకు సంబంధం లేదు అని తనని నువ్వు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోమ్మని చెప్పినప్పుడు నిస్సహాయ స్థితిలో నా కారణంగా తన జీవితాన్ని కోల్పోయిన పూర్ణిమకి న్యాయం చెయ్యలేకపోయాను. ఇన్ని సంవత్సరాల తర్వాత తను తిరిగి వచ్చింది. నా కూతురు పెళ్లి విషయంలో ఆనంది తప్పు చేసిందని, తను చైత్ర నా కూతురని ఎక్కడ బయటపడుతుందో అని భయంతో ఆనందిని అపార్థం చేసుకున్నావు. కానీ ఆ రోజు పెళ్లి జరిపించిందని వాళ్ళిద్దరికీ నేను నా కూతురే అని, తను నా రెండో భార్య అని పూర్ణిమ, చైత్ర నా కూతురని అందరికీ తెలిసిందని ఆ రోజు నుంచి ఆనందిని దూరం పెట్టడం మొదలు పెట్టావు. అంటే నీ భర్త నీ మాట వినాలి, నీతో ఉండాలి, నిన్ను గౌరవించాలి. ఆనంది ఆదిత్య మాత్రం కలిసి ఉండకూడదు. వాడికి నువ్వు పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేస్తావు. అంటే వాడికంటూ మనసు ఉండదా? వాడి మనసులో తన భార్యకి స్థానం ఉండదా? అందరూ నాకులాగే నీ మాట వింటూ ఉంటారని అనుకోకు సునంద. ఏదో ఒక రోజు నిజాలు తెలిసిన రోజు పశ్చాత్తాపంతో కుమిలిపోయే రోజు వస్తుంది, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటే ఇంతలో జీవన వచ్చి, ఏంటి మావయ్య గారు, ప్రతి విషయంలోనూ ఎందుకు అత్తయ్య గారిని అలా తిడుతున్నారు? ఆనందియే బావగారిని దూరం చేసింది. అసలు ఆనందియే మన కుటుంబ గౌరవాన్ని తీసేసింది. అలాంటి ఆనందిని నమ్ముకొని బావగారు వెళ్ళారు, ఏం బాగుపడతారు అని చెప్తూ ఉంటుంది జీవన. అప్పుడే జీవన చెంప పగలగొడతాడు చైతు. జీవన చెంప పగలగొట్టి ఇలా అంటాడు, మా అమ్మ ఇలా మారడానికి కారణం, మా అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం, మా వదిన ఇలాంటి నిందలు పడడానికి కారణం ఎవరో తెలుసుకొని అప్పుడు ఒక్కొక్కళ్ళ సంగతి తేలుస్తాను. నా కుటుంబాన్ని ఇలా ముక్కలు చేసి శాశ్వతంగా మా అన్నయ్యని మా ఇంటికి దూరం చేసిన వాళ్ళని నేను అస్సలు కూడా వదిలిపెట్టను అని చైతు అయితే సునంద ముందే జీవనని చంప పగలగొట్టి వార్నింగ్ ఇస్తాడు. రే, జీవనని ఎందుకు కొట్టావు అని అడుగుతూ ఉంటే, నా భార్య అమ్మ, నా ఇష్టం. ఏంటి, నా భార్యని కొట్టే అధికారం, తన మీద చేయి చేసుకునే స్వతంత్రం కూడా నాకు లేవా? అంటే ఇప్పుడు నన్ను కూడా బయటికి పంపించేసి జీవనికి మరో పెళ్లి చేసేస్తావా? జీవన్ని దత్తత చేసేసుకోమ్మా, ఎందుకంటే జీవని విషయంలో నేను తప్పు చేశాను కదా అని అంటూ చైతు అయితే ఇక రివర్స్ అవుతాడు. దాంతో ఒక్కసారి చైతన్య మాటలకి సునంద షాక్ అవుతూ, నీకేమన్నా పిచ్చి పట్టిందా అని అడుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు నేను నీ దృష్టిలో తప్పు చేశాను కదా, తప్పు చేసిన వాళ్ళు ఇంట్లో ఉండకూడదు, ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి కదా, నన్ను కూడా బయటికి గెంటే ప్రశాంతంగా స్వతంత్రంగా బ్రతుకుతాను, నాకు నేను బ్రతుకుతాను అని అంటూ ఉంటాడు చైతు. ఛీ, మీరు మారరు అని చీదరించుకొని వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక సునంద అయితే ఆలోచిస్తూ ఉంటుంది. తరువాత ఇక ఆదిత్య, ఆనంది ఇద్దరు కూడా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడే ఇద్దరు కూడా ఇల్లు వెతుక్కుందామని వెళ్తూ ఉండగా ఇంతలో ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి అక్కడ కారులో రక్తపు మడుగులో ఉంటాడు. అది చూసి ఆదిత్య, ఆనంది ఇద్దరు కూడా పరుగు పరుగున వెళ్తారు.
వెళ్ళి అతన్ని కాపాడతారు. అతన్ని కాపాడేసరికి అప్పుడే అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత చాలామంది కూడా ఆయన గురించి హాస్పిటల్కి అయితే వస్తారు. అప్పుడే ఆదిత్య అక్కడే ఉన్న ఒక అతన్ని అడుగుతాడు, ఎవరితను, ఎందుకు అతన్ని ఇలాగా ఎందుకు అతని కోసం ఎంతమంది వచ్చారు అని ఆదిత్య అడగడంతో అప్పుడే అతనైతే ఆయన ఎవరో కాదు బాబు, పెద్ద కంపెనీకి సీఈఓ. ఆయన ఎంతోమంది జీవితాల్ని నిలబెట్టారు, అందుకనే ఆయనంటే అందరికీ అంత అభిమానం అని చెప్తూ ఉంటే ఇక ఆ మాట విని ఎంతో ఒక్కసారి ఆదిత్య ఆనంది ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. సరైన సమయానికి మీరు తీసుకువచ్చారు. ఇప్పుడు ఆయనకి చిన్న ఆపరేషన్ చేయాలి, కానీ ఆయనకి సంబంధించిన బ్లడ్ గ్రూప్ హాస్పిటల్లో లేదు. మీది ఎవరిదైనా ఓ నెగిటివ్ అని అడుగుతూ ఉంటే నాది సార్, నాది ఓ నెగిటివే అని ఆదిత్య అంటాడు. ఓకే రండి అని ఆదిత్య అతనికి బ్లడ్ కూడా ఇస్తాడు. తర్వాత ఆయనకి ఆపరేషన్ సక్సెస్ అయ్యి స్పృహలోకి అయితే వస్తాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత సార్, మీ గురించి బయట వాళ్ళు మా జీవితాలు నిలబెట్టిన అతను అని చాలామంది వచ్చారు, కానీ మీకు కుటుంబ సభ్యులని అంటే కూతురని కొడుకని ఇలాగా మీకు రక్తబంధం వాళ్ళు ఎవరు రాలేదేంటి సార్ అని అడుగుతూ ఉంటారు అతన్ని. అప్పుడే ఇక అతనైతే చెప్తాడు, నా పేరు చక్రవర్తి, నేను ఎంతోమందికి ఉపాధి కల్పించాను, కానీ నాకంటూ ఎవరు లేరు బాబు. అందుకని నాతో పనిచేసే వాళ్ళని, నా దగ్గర పనిచేసే వాళ్ళని నా వాళ్ళుగా భావిస్తాను అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక ఆనంది ఆదిత్య నా ఇద్దరు కూడా అతని దగ్గరే ఉండి అతనికి సేవలు చేస్తూ ఉంటారు. సేవలు చేసిన తర్వాత అప్పుడే ఇక అతన్ని ఇంటికి కూడా తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళాక ఆనంది అయితే అమ్మా, హాస్పిటల్లో ఆ ఫుడ్ తిని తిని నాకు చాలా విసుగొచ్చింది. ఈరోజు పని మనిషి రాలేనట్టుంది, ఒక కప్పు కాఫీ ఇస్తావా అని అడుగుతాడు. అయ్యో అదేంటి బాబాయ్ అలా మాట్లాడుతున్నారు, ఉండండి తీసుకొస్తాను అని ఆనంది కాఫీ చేసుకొని వస్తుంది. అలా వచ్చిన తర్వాత అప్పుడే అతను కాఫీ తాగి అచ్చం మా అమ్మ కాసినట్టే ఉందమ్మా. అవును, గురించి నేను సరిగ్గా అడగలేదు. ఏం చేస్తారు, మీరిద్దరు భార్యాభర్తలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారా అని అన్నీ కూడా అడుగుతూ ఉంటే లేదు, మేము ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, పెద్దలు చేసిన వివాహమే కానీ అని ఆదిత్య జరిగిందంతా కూడా చెప్తాడు. అంటే ఇలాగా తను ఆదిత్య టెక్స్టైల్ సునంద గారి కొడుకునని ఏమీ కూడా చెప్పకుండా ఒక గొప్పింటి బిడ్డని ఇలాగ ఇంట్లో గొడవపడి వచ్చేసాను అని చెప్తాడు. అంటే సునంద నా కొడుకుగా నీకు విలువ ఉంటుంది తప్ప నీ పేరుకి విలువ ఉండదు అని సునంద మాటలు గుర్తు చేసుకొని సునంద కొడుకుగా మాత్రం చెప్పడం. అప్పుడే కథనైతే నాకు ఒక మాట ఇస్తారా, నన్ను కాపాడారు, ఇక్కడ వరకు తీసుకొచ్చారు, నాకు ఎవరు లేరు, మీకు ఎవరు లేరు, కృతజ్ఞతతో కాకుండా నేనేదో మీ మీద జాలిపడి ఇదంతా చెప్పడం లేదు. మీరు లాంటి వాళ్ళు నాకెంతో అవసరం, మీరు నాతో పాటు ఇక్కడే ఉండండి, అలాగే నా ఆఫీస్లో నీకు నేను సీఈఓ సీట్ ఇస్తాను, అని నా కంపెనీకి సీఈఓవి నువ్వే అని ఆదిత్యని అంటాడు. అప్పుడే ఇక ఆదిత్య అయితే సార్ గుర్తించుకో బాబు, నా మాట కాదనుకో, ఇది ఏదో మీ మీద జాలిపడి కాదు, మీలాంటి టాలెంట్ పర్సన్ నాకు కావాలి అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఆదిత్య అక్కడ ఉన్నప్పుడే కంపెనీలో ఒక సమస్య అయితే వస్తుంది. అప్పుడే ఆనంది ఆదిత్య ఇద్దరూ కలిసి కూడా ఆ కంపెనీకి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడంతో అతను ఈ నిర్ణయానికి వస్తాడు. మీరిద్దరూ కలిసి ఉంటే నా కంపెనీ మరొక స్థాయికి వెళ్తుంది, తను కంపెనీ లాయర్గా, మీరు మా కంపెనీకి సీఈఓగా ఉంటానని నాకు మాట ఇవ్వండి అని చక్రవర్తి అడగడంతో అప్పుడే ఇక ఆనంది అయితే ఒప్పుకోమని ఆదిత్యతో చెప్తుంది. ఇక ఆదిత్య కూడా ఒప్పుకోవడంతో ఆదిత్యని వాళ్ళ కంపెనీ సీఈఓగా చేస్తాడు చక్రవర్తి. నాకు ఇచ్చిన గౌరవమే మీరు వీళ్ళిద్దరికీ కూడా ఇవ్వాలి, వీళ్ళిద్దరూ నా మనుషులు, నా వాళ్ళు. ఇతను కంపెనీ కొత్తగా వచ్చిన సీఈఓ, ఈమె కంపెనీ లాయర్ అని అన్నీ కూడా చెప్తారు. అప్పుడే అలా చెప్పిన తర్వాత అందులో ఒక అతను చక్రవర్తి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, అతను సునంద్ గారి కొడుకు, వాళ్ళకి పెద్ద కంపెనీ ఉందని అనడంతో అప్పుడు ఇక ఆదిత్యకి దగ్గరికి వెళ్ళి చక్రవర్తి అడుగుతాడు, అంత పెద్ద కంపెనీని వదిలేసుకొని
మీరు బయటికి వచ్చి కనీసం మీ అమ్మగారి పేరు చెప్పకుండా మీ ఐడెంటిటీ పేరే చెప్పారు ఎందుకని అడుగుతూ ఉంటే నా కాళ్ళ మీద నేను నిలబడాలి. సునంద కొడుకుగా కాదు, ఆదిత్యగా నా టాలెంట్ ఏదో నేను ఉపయోగించుకోవాలని ఇదంతా చేశాను సార్, ఇలా చెప్పాను అని ఆదిత్య అంటాడు. సూపర్ ఆదిత్య, నీలాంటి వాళ్ళే నాకు కావాలి. సరే, రేపు బోర్డు మీటింగ్ ఉంది అన్ని కంపెనీలతో. ఆ మీటింగ్కి ఈ కంపెనీ సీఈఓగా నువ్వు ఆనంది ఇద్దరు కూడా వెళ్ళండి. అక్కడ మీరిచ్చే స్పీచ్ అద్దరిపోవాలి అని చెప్తూ ఉంటాడు చక్రవర్తి. బై అక్కడికి మీ అమ్మ సునంద గారు కంపెనీ నుంచి సునంద గారు సీఈఓ జీవన అందరూ కూడా వస్తారు అని చెప్పడంతో సరే అని ఆదిత్య అయితే చెప్తాడు. ఆ రోజు సునంద అయితే రాదు, జీవన అయితేనే మీటింగ్కి వస్తుంది. ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా జీవన వచ్చాక ఆ మీటింగ్కి అటెండ్ అవుతారు. వాళ్ళిద్దరిని చూసి జీవన షాక్ అయిపోతూ ఉంటుంది. కంపెనీ సీఈఓ అని, అలాగే తను కంపెనీ తరపు లాయర్గా జాయిన్ అయ్యారని తెలుసుకొని జీవన షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక జీవన షాక్ అయిపోతూ ఉండగా అప్పుడే ఆదిత్య అలాగే ఆనంది ఇద్దరు కూడా కంపెనీ తరపున మాట్లాడతారు. అందరూ కూడా ఇంప్రెస్ అవుతారు. క్లాప్స్ కొట్టడంతో వాళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జీవన. ఇక ఇంటికైతే వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడే ఇక సునందతో చెప్తుంది అక్కడ జరిగిందంతా. ఇక సునంద ఒక్కసారి షాక్ అయిపోతూ ఉండగా, మీ పేరు చెప్పుకొని బావగారు అక్కడ సీఈఓ పదవిలో కూర్చొని ఉంటారు అని జీవన అనడంతో అప్పుడే చైతు జీవనని కొట్టబోతూ అంటూ ఉంటాడు. నిన్ను కొట్టినా ఒకటి, ఆ పిచ్చి కుక్కను కొట్టినా ఒకటి, దాన్ని ఎంతసేపు కొట్టినా అలా మురుగుతూనే ఉంటుంది. నువ్వు కూడా అన్నయ్య తన ఐడెంటిటీతోనే పైకొస్తానని అమ్మతో చెప్పి వెళ్ళాడు, అది మర్చిపోయినట్టున్నావు నువ్వు. అక్కడ సునంద కొడుకుగా కాదు తను జాయిన్ అయ్యింది, ఉత్తి ఆదిత్యగానే జాయిన్ అయ్యాడు అని చైతు చెప్పడంతో ఇక షాక్ అయిపోతూ ఉంటుంది సునంద. ఇక సునంద షాక్ అయిపోతూ అలా ఉండిపోతుంది. తరువాత ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు కూడా ఆ కంపెనీని చాలా పెద్ద స్టేజ్కి తీసుకువెళ్తారు. ఎలా అంటే సునంద కంపెనీ కిందకి పడిపోతూ ఉంటుంది. షేర్లన్నీ కూడా వాళ్ళ కంపెనీకే, ఆదిత్య కంపెనీకే వెళ్తూ ఉంటాయి. ఇక సునంద జీవనకి టార్చర్ చూపిస్తుంది. ఇక జీవనని తిడుతూ ఉంటుంది. అసలు ఏం చూసుకుంటున్నావు నువ్వు? ఇలా ఎప్పుడూ కూడా ఊగుతూనే ఉంటావు తప్ప కంపెనీని ఎలా రన్ చేయాలో నీకు తెలీదా అంటూ జీవనని తిడుతుంది. అదేంటి అత్తయ్య గారు నన్ను తిడతారేంటి? అయినా అవతల పక్క బావగారు కావాలని మనల్ని మొత్తం కూడా కుప్పకూలిపోయేలా చేసి తను గొప్పవాళ్ళని అనిపించుకోవాలని చూస్తున్నారు. అందుకని సొంత తల్లి కంపెనీ అని కూడా తెలిసి పతనం కోరుకుంటున్నారు అని జీవన అనడంతో, మరి నీ టాలెంట్ ఏమయ్యింది? మా అన్నయ్య వచ్చి నీ టాలెంట్ని ఏమైనా తొక్కేస్తున్నాడా? మరి నీకంటూ ఒక టాలెంట్ ఉంది కదా, నువ్వు కూడా మా అన్నయ్యలాగా కంపెనీని పైకి తీసుకురావచ్చు కదా. అన్నయ్య తన తెలివితేటలతో పైకి వస్తున్నాడు, ఒకళ్ళ మీద పడేడుస్తూ ప్రతిరోజు నువ్వు మీ అత్తగారు ఇలా పాతాళంలోకి దిగిపోతున్నారు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకు తెలుస్తుంది అని చెప్తూ ఉంటాడు చైతు. ఇంతలో ఇక జీవన కోపంతో రగిలిపోతూ ఈ ఆదిత్య ఆనంది బయటికి వెళ్ళిపోయి అడుక్కు తింటారు. తినటానికి కూడా వీళ్ళకి తిండి కూడా ఉండదేమో అనుకున్నాను, కానీ ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇలా చేస్తారని అస్సలు కూడా నేను అనుకోలేదు. వీళ్ళు ఇలాంటి వాళ్ళ అని షాక్ అయిపోతూ వీళ్ళని నేను అస్సలు కూడా వదిలిపెట్టకూడదు. అసలు ఆదిత్య లేకపోతే నాకు పోటీ అనేది ఉండదు. ఇప్పుడు ఎంతో ప్రాజెక్ట్ అయితే వస్తుంది, 100 కోట్ల ప్రాజెక్టు. అది నాకే ఓకే కావాలంటే ఆదిత్య మాత్రమే నాకు పోటీగా ఉన్నాడు. ఆదిత్య ఉండకూడదు, ఆదిత్యని చంపేయాలి. అప్పుడు ఆనంది ఇక జీవితంలో కోలుకోదు. ఈ సునంద మంచాన పడుతుంది. అప్పుడు వీళ్ళని చీపురు పుల్లలాగా పక్కకి తీసి పడేసి ఈ యావదాస్తుకి నేనే వారసురాలవుతాను అని జీవన అనుకుంటుంది. అప్పుడే రౌడీలకి ఫోన్ చేసి ఆదిత్య ఫోటోని పంపిస్తుంది. ఆదిత్య ఫోటోని పంపించి ఈ ఫోటోలో ఉన్న అతను చంపేయాలి, మీరు ఎలా చంపుతారో నాకు తెలీదు,
మీకు నేను మొత్తం 10 లక్షలు ఇస్తానని రౌడీలతో బేరమాడుతుంది. సరే మేడం అని ఆ రౌడీలు చెప్తారు. ఇక ఆదిత్య, ఆనంది ఇద్దరూ కూడా ఆఫీస్కి అయితే బయలుదేరుతారు. అలా బయలుదేరుతున్నప్పుడు అదే రూట్లో ఆదిత్యని చంపడానికి రౌడీలు లారీతో అయితే ఉంటారు. ఇంతలో ఆదిత్యకి ఫోన్ రావడంతో అప్పుడే ఇక ఆనంది ఆదిత్య కారు ఆపి ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. తర్వాత ఇక కిందకి దిగి ఫోన్లో మాట్లాడుతూ ఆదిత్య కారుకి మధ్యలో నిలబడి ఉండగా లారీ అయితే దూసుకుంటూ వస్తుంది. ఇక పక్కనే ఉన్న ఆనంది అది చూసి ఆదిత్య గారు అని అంటూ పెద్దగా కేక వేసి ఆ తర్వాత తను ఆదిత్యని పక్కకి తోసేస్తుంది. దాంతో లారీ కాస్త ఆనందిని ఢీ కొడుతుంది. ఒక్కసారి ఆనంది పక్కకి వెళ్ళి పడిపోయి తనకి తీవ్రమైన గాయాలవుతాయి. అది చూసి తట్టుకోలేకపోతాడు ఆదిత్య. హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఆనంది పరిస్థితి క్రిటికల్గా ఉందని, తను ప్రాణాపాయ స్థితిలో ఉందని ఇక ఆదిత్య అయితే కుమిలిపోతూ ఉంటాడు. ఇంతలో జీవనికి ఫోన్ చేసి రౌడీ, మేడం ఆయన్ని చంపుదామనుకుంటే వాళ్ళ భార్య అడ్డం వచ్చి అతన్ని కాపాడి తను ఇప్పుడు చనిపోయేటట్టుంది అని రౌడీలు చెప్పడంతో అప్పుడే జీవన, రే నేనేం చెప్పానురా, ఆదిత్యని చంపమంటే మీరేంటి ఆ ఆనందిని చంపాలనుకున్నారా, అసలు మీకు బుద్ధుందా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య ఆనందిని చంపాలని చూసిన జీవన ఫోన్లో మాట్లాడే మాటలు ఇక సునంద అయితే వినేస్తుంది. ఇక సునంద వినేసి షాక్ అయిపోతూ, ఏంటి ఆదిత్యని ఆనందిని చంపాలని నువ్వు రౌడీలతో బేరం కుదుర్చుకున్నావా అని అడుగుతూ ఉంటుంది సునంద. అత్తయ్య గారు నేను కాదు అని జీవన అనడంతో అప్పుడే జీవన చంప పగలగొట్టి, అసలు నా ఆదిత్య ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వే కదా అని అనగానే నేనెలా కారణమవుతాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన ఇంతలో అక్కడికి వస్తాడు శశికాంత్. వచ్చి ఆనంది ప్రాణాపాయ స్థితిలో ఉందంటే సునంద, ఆదిత్య కుమిలిపోతున్నాడు అని చెప్తాడు శశికాంత్. పోలీసులకి ఫోన్ చేయండి, అసలు ఆనందిని ఆదిత్యని చంపాలని చూసింది జీవన అని అనగానే ఒక్కసారి శశికాంత్ షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు శశికాంత్. అవునండి, ఇదే రౌడీల్ని పెట్టించి ఆదిత్య తనకంటూ పై స్థాయికి వెళ్తున్నాడని, తనకి అడ్డొస్తున్నాడని తినే చంపించాలని చూసింది. తను ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను. పోలీసులకి ఫోన్ చేసి జీవనని అరెస్ట్ చేయించమనండి అని అంటూ ఉంటుంది సునంద. అప్పుడే జీవన కాళ్ళ మీద పడుతుంది. నువ్వు కాళ్ళ మీద పడినా సరే నిన్ను మాత్రం నేను క్షమించను అని జీవనని అరెస్ట్ చేస్తుంది. ఇంతలో జీవన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాక జీవన ఫోన్ ఇంట్లోనే ఉండిపోతుంది కదా. జీవన ఫోన్కి ఇందుమతి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయంగానే ఇక ఇందుమతి ఫోను మాటలు జీవన ఫోన్ లిఫ్ట్ చేసి సునంద వింటుంది. ఏంటి ఇదంతా, ఆదిత్య గారిని చంపాలనుకుంటే ఈ ఆనంది ప్రాణాపాయ స్థితిలో ఉందేంటి, సరేలే ఇది కూడా పోతే మనకి గొడవ ఉండదు, ఎలాగో ఇప్పటి వరకు కూడా చేసుకుంటూ వచ్చాం కదా, ఆ రోజు చైత్ర పెళ్లి గురించి కూడా నువ్వే అందరికీ మీడియా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పావు, మనం కూడా రెచ్చగొట్టి పూర్ణిమని పెళ్లి జరిపించి ఆనంద మీదకి ఆ నింద వేసేసాము, తర్వాత పద్మని చంపాలనుకున్నాము, అది మిస్ అయ్యింది. ఇలా కొన్ని మిస్ అయినా ఈసారి మన శత్రువైన ఆనంది ఇక బ్రతకదు, ఇక మనకి అడ్డు తొలగిపోయినట్టే. ఈసారి ఆ సునందని కూడా ఇంట్లో నుంచి పంపించేసి మొత్తం ఆస్తి అంతా కూడా నువ్వే రాయించుకో, అప్పుడు మనం సంతోషంగా ఉండొచ్చు అని ఇందుమతి నిజాన్ని బయట పెట్టడంతో ఇక ఆనంది ఏ తప్పు చేయలేదని తెలుసుకుంటుంది సునంద. ఇక తెలుసుకొని కుమిలిపోతుంది. ఆనంది, నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా, నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు ఆనంది, ఇప్పటి వరకు ఈ జీవన మాటలు విని నీ గొప్పతనం తెలుసుకోలేకపోయాను అని కుమిలి ఏడుస్తూ ఉంటుంది సునంద. తర్వాత హాస్పిటల్కి అయితే వెళ్తారు. సునంద వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక ఆదిత్య సునందని దగ్గరికి రానివ్వడం, నా భార్య దగ్గరికి రావద్దు, తన ఈ పరిస్థితులు ఉండడానికి కారణం నువ్వే,
నీ మీద గెలుస్తున్నామని చివరికి మా ప్రాణాలే తీయాలని చూసావంటూ సునందని అపార్థం చేసుకుంటాడు ఆదిత్య. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.